We both know it right away. I came here to party, don't want it to end. Getting real ecstatic. We both know it right away. When I see you dancing, I know you're a 10. It's some kind of magic. We both know it right away. I came here to party, don't want it to end. Getting real ecstatic. I feel this vibe goes from my heart right to my fingertips. My fingertips. Oh, I need you to tell me now how much you're into me. Oh, right away. I feel this vibe goes from my heart right to my fingertips. My fingertips. Oh, I need you to tell me now how much you're into me. Oh, right away. When I see you dancing, I know you're a 10. It's some kind of magic. We both know it right away. I came here to party, don't want it to end. Getting real ecstatic. We both know it right away. When I see you dancing, I know you're a 10. It's some kind of magic. We both know it right away. I came here to party, don't want it to end. Getting real ecstatic. I feel this vibe goes from my heart right to my fingertips. My fingertips. Oh, I need you to tell me now how much you're into me. Oh, right away. సో మెయిన్ షోల్డర్ మిస్టేక్స్ ఏంటిదంటే, ఇది 2 days తర్వాత రికార్డ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇంకో థింగ్ ఏంటిదంటే, నేను షోల్డర్ గురించి వర్కౌట్ ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయాను. అండ్ ఇంకోటి ఎట్ ద సేమ్ టైం ప్లేన్ ఎందుకు వీడియో పెట్టడం, ఇన్ఫర్మేషన్ పెడతామని చెప్పేసి. షోల్డర్ బిగ్గెస్ట్ మిస్టేక్ చెప్తాను చూడండి. షోల్డర్లో ఏమవుతుందంటే, చాలామందికి మైండ్ మజిల్ కనెక్షన్ అనేది అస్సలు ఉండదు. సో అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ మన మజిల్ గ్రో అవ్వకుండా ఉండడానికి. సో మీ అందరికీ తెలుసు. సో అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ మజిల్ గ్రో అవ్వకుండా ఉండడానికి. సో ఆ మైండ్ మజిల్ కనెక్షన్ అనేది ఎలా తీసుకొస్తారంటే, సో 3 things గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి మీ ఈగోని డ్రాప్ చేయండి. సెకండ్ వచ్చేసి ఈసెంట్రిక్ పైన ఫోకస్ చేయండి. అండ్ ఫైనలీ థర్డ్ వచ్చేసి ఎక్కువ సెట్స్ చేయకండి. సో వర్కింగ్ సెట్స్ 1 to 2 మాత్రమే పెట్టుకోండి. లైక్ ఎగ్జాంపుల్ వార్మప్ వచ్చేసి 10 kgsతో చేశారనుకోండి, డైరెక్ట్ వర్కింగ్ సెట్కి వెళ్ళండి 15 kgs డంబుల్స్ తీసుకొని. సో దాంట్లో మ్యాక్సిమం ఫెయిల్యూర్ వరకు వెళ్ళండి. అండ్ మీకు డంబుల్స్ బార్బుల్ సరిగ్గా అనిపించకపోతే బెటర్ మెషిన్ని చూస్ చేసుకోండి. నేను ఎప్పుడు బార్బల్స్కి డంబుల్స్కి స్టిక్ అయి ఉండేటోండి స్టార్టింగ్లో. కాకపోతే నాకు స్లైట్గా షోల్డర్ పైన అదేమంటారు మైండ్ మజిల్ కనెక్షన్ అనేది ప్రాపర్గా రానప్పుడు నేను మెషిన్స్ పైన ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాను. సింపుల్ 2 things, స్టెబిలిటీ ఉంటుంది, ఇంకొకటి స్లోగా రెప్స్ని పర్ఫామ్ చేయగలం. డంబుల్స్ అయితే స్లోగా కంట్రోల్గా రాదు కిందకి. సో మెషిన్స్ అందుకు బెస్ట్. అండ్ టాప్ సెకండ్ థింగ్ ఏంటిదంటే, ఎందుకు మన షోల్డర్స్ గ్రో అవ్వవు, సపరేట్ షోల్డర్ డే అనేది మనం ఇయ్యం. సో ఏం చేస్తామంటే, వీక్లో 2 times చేసేటప్పుడు, పుష్ పుల్ లెగ్స్ అప్పుడు, ఇలాంటి స్ప్లిట్స్ చేసేటప్పుడు షోల్డర్ని సరిగ్గా ట్రైన్ చేయకపోతే ఒక చిన్న లేజినెస్ ఉంటుంది. మీ షోల్డర్కి సపరేట్ డే అనేది ఒకటి ఇచ్చారనుకోండి, మీరు ఎక్కువ లేజీగా ఉండరు, అట్ ద సేమ్ టైం మీ 100% ఇస్తారు. సో దానివల్ల మీ షోల్డర్స్లో చాలా చేంజెస్ వస్తాయి, లైక్ నాకు వచ్చినట్లు. సో ఇంతే గైస్ ఈరోజు వీడియో. మళ్ళీ కలుద్దాం 100 weighted pull-ups తోటి. Don't